ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్కతా నైట్ రైడర్స్ అద్భుతమైన ఘనత సాధించింది. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో కేకేఆర్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 3 జట్లపై 20 విజయాలు, అంతకంటే ఎక్కువ విజయాలను నమోదు చేసిన తొలి టీంగా అవతరించింది. సన్ రైజర్స్ పై 20, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 20, పంజాబ్ కింగ్స్ పై 21 మ్యాచుల్లో కోల్కతా నెగ్గింది. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ పై 2023 నుంచి 2025 వరకు వ్యవధిలో వరుసగా 5 మ్యాచుల్లో కేకేఆర్ విజయం సాధించడం గమనార్హం. ఢిల్లీ క్యాపిటల్స్ 2020 నుంచి 2023 వరకులో కూడా హైదరాబాద్ పై 5 మ్యాచుల్లో నెగ్గింది. ఇక ఐపీఎల్లో సన్ రైజర్స్ కు పరుగుల పరంగా అత్యంత భారీ ఓటమి ఇదే. ఈ మ్యాచ్లో 80 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన వైభవ్ అరోరా 3/29 అద్భుతమైన స్పెల్ తో హైదరాబాద్ కు అడ్డుకట్ట వేశాడు. దీంతో అతడినే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇంపాక్ట్ సబ్ గా వస్తానని ముందే తెలుసు, దానికోసం సిద్ధమయ్యా. పిచ్ ఎలా స్పందిస్తుందో బయట నుంచి గమనించా. స్వింగ్ అవుతుందా, బంతి ఆగుతూ వస్తుందా అని తెలుసుకున్నా. యార్కర్లు, కట్టర్లు వేయడం ముఖ్యమనిపించింది. ఒక్క బ్యాటర్కు ఒక్కోలా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం అని వైభవ్ అరోరా వెల్లడించాడు. రఘువంశీ అద్భుతంగా ఆడాడు. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ ఇన్నింగ్స్ ను ముగించిన తీరు బాగుంది. ఓవర్కు 10 పరుగులంటే కాపాడుకోవడం సులువేనని భావించా. వైభవ్ అరోరా సూపర్ స్పెల్ బౌలింగ్ యూనిట్ ను ముందుండి నడిపించాడు. రహానే నాయకత్వంలో మేం తొలిసారి ఆడుతున్నాం. బ్యాటర్లు కష్టపడిన దానిని మేం వృధా చేయాలనుకోలేదు. ఆండ్రూ రస్సెల్ మాకు డెత్ బౌలర్ స్పెషలిస్ట్. క్లాసెన్ క్రీజ్ లో ఉన్నప్పుడు ఏదైనా జరగొచ్చు. అతడి విషయంలో మేం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని భావించాం. గత మ్యాచ్లో ఓడిపోవడంతో ఈసారి మాపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. అయితే తొలి 4 మ్యాచుల్లో ఏ జట్టైనా తన స్క్వాడ్ పై ఓ అంచనాకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పుడీ విజయంతో తదుపరి మ్యాచ్ కోసం ఉత్సాహంగా సన్నద్ధమవుతాం అని వరుణ్ చక్రవర్తి తెలిపాడు.